మైత్రి తన కొడుకుని తీసుకొని రమ్య వాళ్ళ ఇంటికి వచ్చి రమ్య రమ్య అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే బయటకు వస్తూ ఉంటుంది. ఏంటి ఏం జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైత్రి అయితే నా కొడుకుని చూడు, నీ కొడుకు ఏం చేశాడో, ఎలా ఎంత గట్టిగా కొట్టాడో, వాడికి గాయం కూడా చాలా పెద్దదే అయ్యింది. నీ కొడుకుకి ఎంత ధైర్యం ఉంటే నా కొడుకుని ఇలా కొడతాడు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ టీచర్ కూడా ఏంటి మేడం ఇలా చేస్తున్నాడు, చాలా అల్లరి ఎక్కువైపోయింది మీ బాబుకి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య మాత్రం ఏంట్రా ఇలా చేసావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న బుజ్జి అయితే అమ్మ వాడే ఎక్కువ అల్లరి చేస్తే నేను అలా చేయాల్సి వచ్చింది, అంతే తప్ప నేనేమి కోరుండి వెళ్ళి వాడితో తగువ పెట్టుకోలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మైత్రి మాత్రం ఎక్కడికి పోతాయి కన్న తండ్రి బుద్ధులు, ఆ బుద్ధులే వచ్చాయి వీడికిన్నో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్యకైతే చాలా కోపం వచ్చేసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏవో చిన్నపిల్లలు ఏవో తగువలాడుకున్నారు, ఆ మాత్రానికి నువ్వు ఏకంగా నాన్నల మీదకి ఈట్ల మీదకి వస్తున్నావేంటి, మర్యాదగా ఉంటే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మైత్రికి మాత్రం చాలా కోపం వచ్చేసి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నువ్వు నీ కొడుకుని అదుపులో పెట్టుకుంటే సరే సరే, లేదంటే మీ ఆయనకి గ్రామ బహిష్కరణ చేసాం కదా, అలాగే నీ కొడుకు కూడా జరుగుతుంది, అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మైత్రి వైపు చూస్తూ ఉండిపోతుంది. అక్కడ ఉన్న మైత్రి మాత్రం ఈసారి అధికారం నా చేతుల్లో ఉంది, నేను ఏం చేసినా సరే చెల్లుతుంది, అది గుర్తు పెట్టుకో రమ్య అని చెప్పేసి అంటూ తన కొడుకుని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్